సీతారామ శాస్త్రి గారిది ఒక నాకు చాలా ఇష్టమైన పాట. అందులో ఒక లైన్ ఉంటుందండి, లాస్ట్ చరణంలో లాస్ట్ లైన్, అడగకెప్పుడు ఎవరినైనా న్యాయము సాయము అని. డోంట్ బెగ్ ఎవరిని నాకు సాయం చేయండి, నేను కష్టాల్లో ఉన్నాను, నాకు ఇది చేయండి, నాకు అది చేయండి అని చెప్పి అడగొద్దు. ఎందుకంటే లోకానికి ప్రపంచంలో జస్టిస్ ఉండదు అంటారు. మనం మన పని చేసుకుంటా సిన్సియర్గా పని చేసుకుంటూ వెళ్తా ఉంటే జస్టిస్ దాని అంతా జరుగుతుందండి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, లక్కీగా మా అమ్మగారు నన్ను అంత చదువుకోమని ప్రెషరైజ్ చేయలేదు. బట్ చిన్నప్పుడు 7th క్లాస్ అంటే చాలా ఇంపార్టెంట్, మా మస్తు అంతా ఇక్కడ ఉంటుంది, 7th క్లాస్ చాలా ఇంపార్టెంట్, ఇది అయితే చాలు తర్వాత మొత్తం రిలాక్స్ అయిపోవచ్చు అంటారు. మొత్తం పునాది అంతా 8th 9th కష్టపడి చదవాలి, అది మాత్రం వదలొద్దు అంటారు. చదువుతారు. 10th మొత్తం పబ్లిక్ ఎగ్జామ్, లైఫ్ అంతా ఇక్కడే ఉంటుంది, మొత్తం ప్రాణం పెట్టండి అంటారు, అయిపోద్ది. ఇంటర్మీడియట్ అసలు లైఫ్ మొత్తం ఫార్ములేట్ అయ్యేది ఇక్కడ, ఇంటర్మీడియట్ ఇది చాలా ఇంపార్టెంట్, మిగతా ఇన్ని తర్వాత వెనకాల పర్లేదు, చాలా కష్టపడి చదవండి అంటారు. కష్టపడి చదువుతారు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్, అసలు మొత్తం లైఫ్ అంతా ఇక్కడ పెట్టండి అంటారు. వస్తారు, ఫస్ట్ ఇయర్ అంటారు, సెకండ్ ఇయర్ అంటారు, థర్డ్ ఇయర్ అంటారు, 4th ఇయర్ అంటారు, ప్రతిదీ ఇంపార్టెంట్ చెప్తారు. తర్వాత రిలాక్స్ అవచ్చు అంటారు, ఎక్కడ రిలాక్సేషన్ ఉండదు. కష్టపడి అలాగే ఇప్పుడు మీరు డాక్టర్స్ అయ్యారు. లైఫ్ తాలూకు ఇంజస్టిస్ చూడండి. ఇక్కడ స్టేజ్ మీద టాప్ ఆనర్స్ డాక్టర్స్, స్పెషాలిటీస్ చేసిన టాప్ అకాడమియన్స్ ఉన్నారు. ఇక్కడ మా ఆవిడ కూడా పోస్ట్ గ్రాడ్యుయేటే, ఇంకా అందరూ చెప్పక్కర్లేదు. మీరేమో ఇక్కడ డాక్టర్లు, 8 సంవత్సరాలు కష్టపడి డాక్టర్లు అయ్యారు. మీరందరూ నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నేను ఏం చెప్తానని వింటున్నారు. దిస్ ఈస్ ద ఇంజస్టిస్ ఆఫ్ లైఫ్.